హలో ఎవ్రీవన్, మేము టెంపుల్కి వెళ్తున్నాము. మా వాడికి బయటికి తీసుకెళ్తున్నామంటే చాలా బాగా యాక్టివ్గా ఉంటాడు. అదేంటో పిల్లలందరూ అలానే ఉంటారు కావచ్చు. బయటికి తీసుకెళ్తే చాలు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. మా వాడిని పిలిచి హాయ్ అని చెప్తే చెప్పలేదు. డ్యాన్స్ చేయి నాన్న అని చెప్తే మాత్రం డ్యాన్స్ చేస్తాడు. ముందు బోర్ కొడుతుందని చెప్పేసి వెనకాలకి వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళాడు. విండో ఓపెన్ చేస్తే గాలి వస్తుందని చెప్పేసి ఐస్ క్లోజ్ చేసుకుంటూ ఉన్నాడు. అయినా కానీ ఆయన అలానే చూసుకుంటూ ఉన్నాడు. యాక్చువల్గా ఇక్కడ చాలా వాటర్ ఉండాలి, కానీ ఇప్పుడు లేవు. ఇక్కడ పుష్కరాలు జరుగుతాయి అన్నమాట. అక్కడ కనిపించే కొండ దగ్గర కొండవీటి రాజా మూవీ తీశారు. ఇక్కడ జాతర జరుగుతుంది 1 month. హనుమాన్ జయంతి రోజు అని చెప్పేసి తేరు గుంజారు. మా వాడికి బొట్టు పెడుతుంటే పట్టించుకోలేదు, ఏదో అనుకున్నాడు. వెనకాలకి వెళ్ళిపోయాడు. ఫ్లాష్ నేను పెట్టేశాను. దీని తర్వాత వీడియో తీయలేదు. పంతులు గారు హారతి ఇస్తుంటే మేము డబ్బులు పెట్టి మొక్కుతుంటే మా వాడు ఆ డబ్బులను తీసుకోవడానికి వెళ్ళాడు. మొక్కమంటే డబ్బులను లాక్కుంటున్నాడు. ఆ వీడియో మిస్ అయింది. మా హస్బెండ్కి ఆంజనేయ స్వామి అంటే చాలా భక్తి ఎక్కువ. సరిగ్గా మొక్కనివ్వట్లేదని కింద కూర్చోబెట్టాను. మొక్కుతుంటే వాళ్ళ నాన్న అలానే చూస్తుండు. పక్కన గంట సౌండ్ వస్తే పక్కన చూస్తుండు. మళ్ళీ వాళ్ళ నాన్నని చూస్తుండు. ఏంటి ఇలా మొక్కుతుండు మా నాన్న అని చెప్పేసి ఒక ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్ పెట్టాడు. వాళ్ళ నాన్న మొక్కింది చూసి ఈయన కూడా మొక్కడం స్టార్ట్ చేశాడు.
చాలా క్యూట్ అనిపించింది. ఇక్కడ చేతులకి దారాలు కడతారు. నేను చిన్నోడికి కట్టడానికి అని తీసుకెళ్తే ఏంటో టై చేస్తున్నాను నాకు అని చెప్పేసి ఇవ్వడం లేదు. చేతి అస్సలు భయపడ్డాడు. లాస్ట్కి వాళ్ళ నాన్న పట్టుకొని గట్టిగా కట్టిస్తే అప్పుడు పట్టించుకున్నాడు. అండ్ పక్కన నుంచి సౌండ్స్ చేస్తూ ఉన్నా. అప్పటికైనా కూడా కట్టించుకోలేదు. లాస్ట్ కట్టుకున్నాడు. కట్టించుకున్న తర్వాత నా చేతికి ఏంటి ఇది అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఒకటే దాన్నే చూసుకుంటూనే ఉన్నాడు. మొక్కడం అయిపోయిన తర్వాత గోశాల దగ్గరికి వెళ్ళాను. వాటికి పండ్లు పెట్టాలంటే నాకు భయం వేసింది. నేను పెట్టాను అని చెప్పేసి బ్యాక్ వచ్చేసి మా హస్బెండ్ పెట్టు ఏం కాదు పెట్టు అని చెప్పేసి మళ్ళీ పంపించాడు. ఒక్కొక్కటి పెట్టాలంటే భయం వేస్తుంది అని చెప్పేసి అన్నీ ఒకటేసారి వేద్దామంటే పక్కన ఉన్న అంకుల్ వద్దమ్మా అన్నీ ఒకటే దానికి వేస్తే ఒకే దానికి అవుతాయి అని చెప్పేసి అన్నాడు. ఏం కాదు మామ కొరకవా అవి. ఇంకా నేను పెట్టాను అని చెప్పేసి నేను వెనక్కి వచ్చేసాను. మా హస్బెండ్ తీసుకున్నాడు. నేనంటే నాకన్నా ఎక్కువ భయపడ్డాను మా హస్బెండ్. టెంపుల్ నుంచి ఇంటికి వెళ్తున్న దారిలో ఒక దగ్గర ఆపేసి టిఫిన్ చేశాను. అక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే గేమ్స్ ఉంటాయి. కొంతసేపు ఇంకా మా చిన్నోడితో ఆడుకొని ఇంటికి వెళ్ళిపోయాము. దట్స్ ఫర్ ద డే.